పెదకూరపాడులో ఇప్పుడు ఒకటే చర్చ. ప్రభుత్వ పాలన జరుగుతుందా లేక ఎమ్మెల్యే సామ్రాజ్యం నడుస్తుందా? ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులు, ఊళ్ళు ఖాళీ చేయించే ప్రయత్నాలు ఇవన్నీ సరిపోలేదన్నట్టుగా ఇప్పుడు సొంత పార్టీ నాయకుల్ని టార్గెట్ చేశారని ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎమ్మెల్యేతో పనిచేయడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ అధికారులు సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారట. పార్టీ నేతలు సైతం ఇక మాతో కాదు అంటూ చేతులెత్తేస్తున్నారట. అసలు పెదకూరపాడులో జరుగుతుంది ఏంటి? భాష్యం ప్రవీణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ఎన్నికల ముందు తెలుగుదేశం అధినాయకత్వానికి దగ్గరయ్యారు. ఆ సాన్నిహిత్యంతో పెదకూరపాడు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర్నుంచే వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై దాడులు చేయడం, పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలు సృష్టించడం లాంటి ఆరోపణలున్నాయి. గెలిచిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సామిరెడ్డిపై జరిగిన దాడి కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు కథ ఇంకో మలుపు తిరిగింది. ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేపై తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. కృష్ణానదిలో ఇసుక తవ్వకాల వ్యవహారంపై పార్టీ నాయకుడు శాఖమూరి శ్రీనివాసరావు ప్రశ్నలు లేవనెత్తారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. న్యాయ పోరాటం కూడా ప్రారంభించారు. ఆ తరువాత ఆయనపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే అనుచరులే ఉన్నారంటూ శ్రీనివాసరావు బహిరంగ ఆరోపణలు చేయడం జిల్లాలో రాజకీయ వేడిని పెంచింది. పెదకూరపాడులో ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎదురు మాట్లాడితే చాలు టార్గెట్ అవ్వాల్సిందేనన్న చర్చ జరుగుతోంది. అచ్చంపేట మండలం కోసూరులో జరిగిన వాటర్ ప్లాంట్ వివాదం ఇప్పుడు కొత్త రాజకీయ దుమారానికి కారణమైంది. దాదాపు 2 దశాబ్దాలుగా మాజీ సర్పంచ్ తాళ్లూరి లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ ను మూసేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులకు తక్కువ ధరకు నీళ్లు అందిస్తున్న ప్లాంట్ ను ఎందుకు మూసేయాలని చూస్తున్నారంటూ స్థానిక టీడీపీ కార్యకర్తలే ఆందోళనకు దిగారు. కోర్టు తీర్పు ప్లాంట్ యజమానికి అనుకూలంగా ఉందని అధికారులు చెప్పినా ఒత్తిళ్లు మాత్రం ఆగలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక అధికారుల పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారిందంటున్నారు స్థానికులు. వాటర్ ప్లాంట్ వ్యవహారంలో విద్యుత్ శాఖ ఏఈపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ తరువాత ఆయన సెలవుపై వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అచ్చంపేట మండలంలో కేవలం 2 నెలల వ్యవధిలో 4 తహసీల్దార్లు మారిపోయారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు, ఉద్యోగులపై బెదిరింపులు, దురుసు ప్రవర్తన ఇవన్నీ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. పెదకూరపాడులో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: ఇది ప్రజాప్రతినిధి పాలన లేక అధికారాన్ని అడ్డం పెట్టుకుని నడుస్తున్న వ్యక్తిగత ఆధిపత్య రాజకీయమా? ప్రతిపక్షం నుంచి మొదలైన అసంతృప్తి ఇప్పుడు సొంత పార్టీ గడప దాటిందా? అధికారులు, పార్టీ నేతలు, స్థానిక ప్రజలు చేస్తున్న ఆరోపణలపై ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం స్పందిస్తుందా? విచ్చలవిడిగా దాడులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్న తమ నేతపై చర్య తీసుకుంటుందా అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.